స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మెంత తుఫాను నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రభావం చూపింది. నిజామాబాద్ జిల్లాలో రైతాంగం ధాన్యం ఆరబోసిన రైతాంగం పూర్తిగా నట్టేట ముంచింది. ఈ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రాత్రిగా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇవి ఆరబోసిన ధాన్యం అంతా కూడా నీళ్ల పాలైన పరిస్థితి. ఇక రైతులు ఉన్నారు, చూద్దాం. ప్రధానంగా రైతులందరూ కూడా ధాన్యాన్ని ఆరబెట్టారు. ఆరబెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు పూర్తిగా రైతాంగము తమ ధాన్యం తడిసిపోయిందని చెప్పి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో భారీగా మెంతో తుఫాను ప్రభావం జిల్లాను అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. రైతులు తడిసిన ధాన్యాన్ని వారు తీస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా జిల్లాలో ధాన్యం కోతలకు వచ్చాయి. వరి ధాన్యం ఓవైపు కోతకు వచ్చింది, మరోవైపు ధాన్యం వరి పంట పొలాల్లో కూడా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో రైతాంగం కొట్టుమిట్లాడుతుంది. చేతికొచ్చిన పంట నీళ్ల పాలైందని చెప్పి ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవైపు రైతాంగంకు ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు భారీ వర్షాల కారణంగా రైతాంగం నష్టపోతున్న పరిస్థితి మరోవైపు ఉంది. ఈ వర్షాల కారణంతో ఇప్పటికే ధాన్యం ఆరబోసారు రైతులు. కొనుగోలు సెంటర్లు సకాలంలో కొనుగోలు రాకపోవడంతో చాలా ఆవేదన చెంది ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రభుత్వము చేపట్టిన ఏదైతే కొనుగోలు కేంద్రాల ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టారు. 600లకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతాంగం కూడా ఎప్పటికప్పుడు తమ ధాన్యం కొనుగోలు సకాలంలో జరగాలి, తమ ధాన్యం సకాలంలో పోతే మాకు డబ్బులు వస్తాయని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్న లోపే ఈ మెంతో తుఫాను రూపంలో రైతులను అతలాకుతలం చేశారు. రైతాంగం ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు లింగన్న, నొత్తిపల్లి లింగన్న, చేపూరు మాది. ఎన్ని ఎకరాలు వేసినావు? ఎన్ని ఎకరాలు? నేను 2 ఎకరాలు వేసినా కానీ ఇంకా నేను కొయ్యలేదు. మావాడు కోసి వచ్చినాం. ఏంది పరిస్థితి? ధాన్యం పరిస్థితి పరిస్థితి అంటే వర్షాలు పడుతున్నాయి, అడ్లు కొనేటోళ్ళు వాళ్ళు లేరు, వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఈ పరిస్థితి ఏంది? ఈ రౌతు ఎంత ఇట్లా పండించిన పంట తీసుకున్నపోతే గవర్నమెంట్ ఈ రౌతు నుక్సానే కదా. ఏం చేసుడు ఏం కథ ఆలోచన ఉన్నది. ఆనలు పడుతున్నాయి, ఇదే ఉన్నది బాధ. పబ్లిక్ చేతికొచ్చిన పంట పూర్తిగా ఒకవైపు కొనుగోలు కేంద్రాలు సరిగా లేక, మరోవైపు వర్షాల వల్ల ఆరగొట్టిన ధాన్యం అంతా కూడా నీళ్ల పాలై రోడ్డు పైన కొట్టుకుపోతున్న పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వము సకాలంలో మీకు న్యాయం చేయాలని కోరుతున్నారు. న్యాయం చేస్తేనే మరి ఏమన్నా లాభము. ఇక న్యాయం చేయకపోతే ఇవి పండించిన పంట ఇట్లా ఖరాబ్ అయితే తీసుకున్నపోతే మేము ఎక్కడికెళ్ళేది. రోజువారీగా రైతుకు సంబంధించిన కూలీ ఉన్నారు, వారు ఏంది అసలు మీరు ఎన్ని రోజులు ఆరబోసి? సార్ మేము బుజారం కోసినాం, వారం రోజులు వారంకి ఎక్కాయ. ఇవాళ బేస్తారం కదా, బుజారం వస్తే బుజారంకు అయిపోయింది పంట. ఏం చేద్దాం, మొత్తం అంతా కింద పడ్డది. 12 ఎకరాల భూమి, ఇప్పుడు 8 ఎకరాలు కోసినాం, ఇంకా ఉన్నది. సరేనా, ఇంకా 6 ఎకరాలు ఉన్నది. మరి ఎట్లా చేద్దాం దీని పరిస్థితి? మాకు వడ్లు కొనేటోళ్ళు ఓళ్ళు అస్సలేరు. ఇప్పుడు మా ఊళ్ళో ఇది పరిస్థితి అంటే భారీ వర్షంకు మొత్తం వరి అంతా కింద పడిపోయింది. దాన్ని ఎట్లా చేద్దాం చెప్పండి సార్. ఇక్కడ మరో రైతు ఉన్నారు. ప్రధానంగా రైతాంగం కూడా ఎప్పటికప్పుడు తమ పంట పొలాలలో ఉన్న ధాన్యాన్ని తడిసి ముద్దవుతుంటే దాన్ని ఆందోళన చెందుతున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరి వేశారు? అసలు ఏంది పరిస్థితి? వర్షాలు పడుతున్నాయి, ఒకవైపు మెంతో తుఫాన్ ఎఫెక్ట్, మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో ఎల్లో అలర్ట్ ఉంది. అసలు ఏంది పరిస్థితి? ఈ పరిస్థితి ఏంది? 5 ఎకరాలు వరేసినాము, 5 ఎకరాలు కోసేసినాము. కాకపోతే కోసి కూడా వారం రోజులు అవుతుంది. మేము ఎండబెడుతున్నాము, మళ్ళీ రాత్రి పూట వర్షం వస్తుంది. కొనుగోలుకు వెళ్తే వాళ్ళు సన్నాలు అంటుర్రు, సన్నాలు అంటే దొడ్లు అంటుర్రు. ఇదే పరిస్థితి ఉన్నది. ఏం చేస్తుంది? ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వాళ్ళు రాలేదా? సంచులు ఇవ్వలేదా? మ్యాచర్ శాతం రాలేదా? మాది మ్యాచర్ శాతం రాలేదు సార్, వాళ్ళ మీద ఎందుకు కానీ. కాకపోతే ఇక సన్నాలు తీసుకుంటుర్రు. ఇప్పుడు దొడ్డు రకమేమో తీసుకుంటలేరు, కొందరేమో దొడ్డు తీసుకుంటుర్రు, సన్నాలు తీసుకుంటారు. ఆ టైంలో మాచర్ రాలేదు. ఈ మాచర్ రాని టైంలోనే వర్షం వచ్చి ఈ విధంగా తడిచిపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం కోరుతున్నారా? సహాయం కోరడం అంటే ఖచ్చితంగా కోరుతున్నాము. మాకు ఈ తడిచిపోయిన ధాన్యాన్ని అయితే వాళ్ళు కరెక్ట్ రేటు పెట్టి కొనరు కదా, అందుకే తడిచిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తారా? డిమాండ్ చేస్తున్నాం.
మొత్తానికి చూసుకోవచ్చు రైతాంగం పూర్తిగా ఎప్పటికప్పుడు తమ పంట చేలలో ఉన్న పంటలన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. రైతులు పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేము వారం రోజులుగా వరి ధాన్యం కోసి ఆరబెడుతున్నాం. రోజు ఉదయాన్నే ఆరబెడుతున్నాం, రాత్రి కాగానే వర్షాలు పడుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. మరోవైపు మెంతో తుఫాన్ ఎఫెక్ట్ నిజామాబాద్ జిల్లాలో ప్రభావితం చూపిస్తుంది. ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. అయినప్పటికీ కూడా రాత్రి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తిగా మేము ఆరబెట్టిన ధాన్యం కిందికి నీరు వచ్చింది. వడ్లన్నీ కూడా కొట్టుకపోయిన పరిస్థితి. మరోవైపు మా చేలలో కోత కొయ్యని పంట కూడా పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సకాలంలో ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు త్వరితగతిన చేయాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. గ్రామము నిజామాబాద్ డిస్టిక్. 6 నెలలు 6 కాలం పంట పండించిన నేను ఒక కౌలు రైతును. మామూలుగా నేను 5-6 సంవత్సరాల నుంచి కౌలు రైతుగా చేస్తా. ఇది అకాల వర్షం రాత్రి వచ్చింది, కుప్పలు చేసినవి కూడా కొట్టుకపోయింది. ఇప్పటిదాకా ఈ గంగర మందల ఒక కాంట కూడా చాలగాలేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇలా ఒక కౌలు రైతుని నేను 1,20,000 రూపాయలు లాస్ అయినా అంటే నేను కౌలేం కట్టి ఇవ్వాలా? ఈ గవర్నమెంట్ నాకు ఏం ఆదుకున్నది లేదు. ఇదివరకు బోనస్ అన్నారు, బోనస్ కూడా రాలేదు పోయిన సంవత్సరంది. ఇప్పటిదాకా నేను 6 కాలం పండించిన పంట అంతా పోయింది. ఇప్పుడు నేను కౌలులకు ఏమి ఇవ్వాలా, పిల్లలకి ఏం పెట్టాలా? ఇప్పుడు నేను ఏం బతకాలా? మళ్ళీ 1 సంవత్సరం జీతం ఉండాలని ప్రభుత్వం ఏదన్నా చర్య తీసుకొని మాకు ఆదుకుంటారని ఆశిస్తున్నా. అంతే, ఎవరిని విమర్శించేది లేదు. నాకు అది అకాల వర్షం అంతే. భగవంతుడు నన్ను కరుణించకపోయిన దానికి నేను ఎవరిని విమర్శిస్తలేను. కాకపోతే ఏదన్నా ఆదుకుంటారని ఆశతోని ఎదురు చూస్తున్నా అంతే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.